అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మెనీ ఇన్ వన్ ఛానల్. వ్యూయర్స్, ఈరోజు మనం దసరా పండుగ ఎందుకు జరుపుకుంటారు, దాని వెనుక ఉన్న చరిత్ర ఏంటి తెలుసుకుందాం. అలాగే ఏ ఏ రాష్ట్రాలలో దసరా పండుగని ఎంత వైభవంగా ఎలా జరుపుకుంటారో, ఎంత భిన్నంగా ఉంటుందో ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి అన్నది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. దసరా పండుగ అశ్వయుజ మాసం శుక్లపక్షం పాడ్యమి నాటి నుండి 9 రోజులు జరిగే దేవీ నవరాత్రి ఉత్సవాలనే దసరా అని కూడా పిలుస్తారు. శరద్ ఋతువుల్లో జరుపుకునే నవరాత్రులు కాబట్టి శరన్నవరాత్రులు అని కూడా పిలుస్తారు. దసరా పండగ చరిత్ర ఏంటి అంటే, పూర్వము మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. మహిషము అంటే దున్నపోతు ఆకాశంలో ఉండడం వల్ల అలా పిలిచేవారు. అతను ముల్లోకాలను జయించాలనే దుర్బుద్ధిని కలిగి ఉండేవాడు. తన తపస్సుతో బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అన్నప్పుడు, ఏ పురుషుని చేతిలోనూ మరణం లేకుండా వరం ఇవ్వమని ఆ వరాన్ని పొందాడు మహిషాసురుడు. అప్పటి నుండి దేవతలను ప్రజలను హింసించసాగాడు. అది గమనించిన త్రిమూర్తులు ఇంద్రాది దేవతలు ఒక స్త్రీ శక్తి రూపాన్ని సృష్టించారు. ఆ శక్తియే దుర్గామాత అవతారం. 18 చేతులు గల దుర్గాదేవి ఇంద్రుడి నుండి వజ్రాయుధం, విష్ణువు నుండి సుదర్శన చక్రం, శివుడి నుండి త్రిశూలాన్ని ఆయుధాలుగా, సింహాన్ని వాహనంగా పొందింది. దుర్గాదేవి మహిషాసురుడితో 9 రోజులు యుద్ధం జరిపి అతన్ని వధించింది. కాబట్టి ఆ 9 రోజులను దేవీ నవరాత్రులుగా, 10వ రోజున విజయానికి చిహ్నంగా విజయదశమిగా జరుపుకుంటాము. రామాయణ గాడ్ ప్రకారం రాముడు రావణాసురుణ్ణి వధించిన రోజుగా పరిగణిస్తాము. మహాభారతంలో పాండవులు తమ వనవాసాన్ని ముగించుకొని తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై నుండి తీసుకున్న రోజుగా కూడా పరిగణిస్తారు. అయితే వివిధ రాష్ట్రాలలో దసరా పండుగని ఎలా జరుపుకుంటారో కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం. దసరా వచ్చిందంటే చాలు దేశంలో సంబరాలు అంబరాన్ని తాకుతాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా కని విని ఎరుగని స్థాయిలో దసరా వేడుకలు జరుగుతాయి. నవరాత్రుల పేరుతో నిర్వహించే ప్రతి వేడుకకు ఒక ప్రత్యేకత ఉంటుంది. కోల్కతా దుర్గా పూజ పశ్చిమ బెంగాల్లో అత్యంత భక్తి శ్రద్ధల మధ్యలో జరుపుకునే వేడుక దసరా. బెంగాల్ ప్రజలు ఈ పండుగను దుర్గా పూజ లేదా పూజో పేరుతో జరుపుకుంటారు. దసరా సంబరంగా కోల్కతా నగరమంతా సినిమా సెట్టింగ్లను తలపించే విధంగా పెద్ద పెద్ద పెండాళ్ళు అంటే మండపాలు ఏర్పాటు చేస్తారు. ప్రతి ఒక్క మండపానికి ఒక్కో ప్రత్యేకమైన థీమ్ కూడా ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో లక్షలు వెచ్చించి మరీ మండపాలను తీర్చిదిద్దుతారు. అంతేకాక బోనేది బరి పేరుతో కోల్కతాలో ఉండే రాజభవనాలలో అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఒడిశాలోని భువనేశ్వర్లో కూడా ఇదే తరహాలో వేడుకలు నిర్వహిస్తారు. ఇక్కడ ఏర్పాటు చేసే మండపాల మధ్య పోటీలు కూడా నిర్వహిస్తారు. ఇక్కడ ఏర్పాటు చేసే అమ్మవారి విగ్రహాలలో జీవకళ ఉట్టిపడుతుంది. మైసూర్ దసరా ఉత్సవాలను కర్ణాటక రాష్ట్ర పండుగగా నిర్వహిస్తారు. నవరాత్రి వేడుకలను విజయదశమితో కలిపి 10 రోజుల పాటు నిర్వహిస్తారు. మైసూర్లో చేసే దసరా వేడుకలకు దాదాపు 500 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ వేడుకలను చూసేందుకు దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు భారీ సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. ఇక్కడి దసరా వేడుకలు కేవలం అమ్మవారి పూజలకే పరిమితం కాదు, ఆ రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను సైతం తెలియజేస్తుంది. నవరాత్రులలో 9వ రోజున ఈ రాచ ఖడ్గాన్ని ఏనుగులను, గుర్రాలను, ఒంటెలతో కలిపి ఊరేగింపుగా తీసుకొచ్చి పూజలు చేస్తారు. మైసూర్ ప్యాలెస్ నుంచి బన్నీ మంటప వరకు నిర్వహించే ఈ ఊరేగింపు అద్భుతంగా ఉంటుంది. కులు దసరా హిమాచల్ ప్రదేశ్లోని కులు ప్రకృతి అందాలకే కాదు, దసరా వేడుకలకు కూడా ప్రత్యేకమే. ఈ అక్టోబర్లో కులు మనాలి పర్యాటకులకు వెళ్ళేవారు తప్పకుండా దసరా వేడుకలు చూసేలా ప్లాన్ చేసుకోండి. దసరా సంబరంగా కులులోని ధల్పూర్ మైదానంలో రఘునాథ రథయాత్ర నిర్వహిస్తారు.
కులు సమీపంలోని వివిధ గ్రామాల నుండి 200 పైగా విగ్రహాలను ఊరేగిస్తారు. ఈ ఊరేగింపులకు శతాబ్దుల చరిత్ర ఉంది. 1637లో రాజా జగత్ సింగ్ ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలకు మరో ప్రత్యేకత కూడా ఉంది. దేశంలో దసరా వేడుకలు ముగిసిన తర్వాత విజయదశమి నుంచి కులు దసరా వేడుకలు ప్రారంభమవుతాయి. ఇక్కడ రావణ విగ్రహానికి బదులు ఆకులు, గడ్డి కాల్చుతూ లంకా దహనంగా నిర్వహిస్తారు. తెలంగాణ బతుకమ్మ తెలంగాణలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే అందమైన వేడుక ఇది. అమ్మవారిని ప్రకృతి స్వరూపిణిగా భావించి వివిధ పుష్పాలతో వరుసగా అలంకరించి బతుకమ్మగా ఆరాధిస్తారు. మహాలయ అమావాస్య నుండి మహర్నవమి వరకు ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఆటపాటలతో సాగే ఈ వేడుక తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. 9 రోజుల పాటు జరిగే బతుకమ్మ ఉత్సవంలో నవవిధ భక్తి మార్గాలు, నవనిధులకు ప్రతిబింబంగా బతుకమ్మను 9 రకాల పుష్పాలతో 9 వరుసలతో అమరుస్తారు. 9 రోజులు గౌరీదేవిని పూలమ్మగా, పుట్టింటికి వచ్చిన తమ ఇంటి ఆడబిడ్డగా బతుకమ్మను ఆరాధిస్తారు. తెలంగాణలో పర్యటించేవారు తప్పకుండా ఈ వేడుకల్ని అస్సలు మిస్ కావద్దు. బస్తర్ దసరా అంటే 9 రోజులే జరుపుకుంటారని భావిస్తే పొరపాటు. ఛత్తీస్గఢ్లోని ఆదివాసులు 75 రోజుల పాటు దసరా వేడుకల్ని నిర్వహిస్తారు. బస్తర్ దసరాను ప్రకృతి ఆరాధనగా భావిస్తారు. దేవీ దంతేశ్వరికి ఇక్కడ పూజలు అర్పిస్తారు. 13వ శతాబ్దంలో బస్తర్ రాజు పురుషోత్తం దేవ్ జగదల్పూర్లో ఈ సాంప్రదాయాన్ని శ్రీకారం చుట్టారు. వేడుకల్లో భాగంగా చెట్లను ఆరాధిస్తారు. ఇంకా ఎన్నో రకాలుగా దేవికి పూజలు అర్పిస్తారు. ఆదివాసీ సాంప్రదాయాలలో ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ వేడుకలు చాలా భిన్నంగా ఉంటాయి. చెన్నైలో బొమ్మల కొలువు దసరా రోజైన చెన్నై వెళ్తే బొమ్మల కొలువును చూడొచ్చు. వేడుకల్లో భాగంగా చెక్క అల్మారాలో దేవుడి బొమ్మలను అందంగా అలంకరిస్తారు. ఈ అలంకరణలో కూడా ప్రత్యేకమైన థీమ్స్ ఉంటాయి. రామాయణం, మహాభారతం థీమ్స్లలో బొమ్మలను ఏర్పాటు చేస్తారు. వీటి మధ్య పోటీ కూడా నిర్వహిస్తారు. ఇక్కడ ఈ పండుగను బొమ్మై కళు అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో బొమ్మల కొలువు, కర్ణాటకలో బొమ్మే హబ్బా పేరుతో నిర్వహిస్తారు. వారణాసి రామలీల దసరా వేడుకల్లో ప్రత్యేకం వారణాసి రామలీల. 1800 సంవత్సరం నుంచి సాంప్రదాయకంగా వస్తున్న ఈ వేడుకను రామ్నగర్ కోటలో నిర్వహిస్తారు. దీన్ని బెనారస్ మహారాజు ఉదిత్ నారాయణ్ సింగ్ ప్రారంభించారు. ఈ కోట మొత్తాన్ని ఓ భారీ వేదికగా మార్పు చేశారు. ఇక్కడ అయోధ్య, లంక, అశోక వాటిక రూపంలో పర్మనెంట్ సెట్టింగ్లు ఏర్పాటు చేశారు. ఈ వేడుకను చూసేందుకు చాలా సహజంగా కనిపిస్తుంది. నటులు ఒక సెట్ నుంచి మరొక సెట్కు కదిలేటప్పుడు ప్రేక్షకులు కూడా వారిని అనుసరిస్తూ ఉంటారు. అహ్మదాబాద్ నవరాత్రులు గుజరాత్లో నవరాత్రి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ముఖ్యంగా అహ్మదాబాద్లో జరిగే వేడుకలలో ప్రదర్శించే గర్భా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. డోలు, బాజాలు వాయిస్తూ రంగురంగుల దుస్తులతో కళాకారులు ప్రదర్శించే నృత్యాలు ఆకట్టుకుంటాయి. అమ్మవారికి నిర్వహించే గుజరాతీ హారతి నృత్యం తప్పకుండా చూడాల్సిందే. ఢిల్లీ రామలీల దసరా వచ్చిందంటే చాలు ఢిల్లీలో వేడుకలు అంబరాన్ని అంటుకుంటాయి. ముఖ్యంగా రామలీల మైదానంలో ఏర్పాటు చేసే రావణ దహన కార్యక్రమం చూసేందుకు వేలాది మంది ప్రజలు తరలివస్తారు. 170 ఏళ్ల క్రింద మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ ఈ వేడుకలను ప్రారంభించినట్లు సమాచారం. నవరాత్రులలో భాగంగా ఇక్కడ ప్రత్యేకంగా మేళ నిర్వహిస్తారు. కంజక్ పూజ పేరుతో పూరి, హల్వా, చెనాలను ప్రసాదంగా ఇస్తారు. ఇక్కడి రెస్టారెంట్లలో నవరాత్రి స్పెషల్ వంటకాలు వండిస్తారు. నవరాత్రుల ఆఖరి రోజు రామలీలా మైదానంలో ఏర్పాటు చేసే రావణ మేఘనాథ్, కుంభకర్ణ విగ్రహాలను దహనం చేస్తారు. ఈ కార్యక్రమాలకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరవుతారు. రాజస్థాన్లోని
పట్టాల కూడా ఇదే తరహాలో వేడుకల్ని నిర్వహిస్తారు. కులశేఖరపట్నం దసరా. తమిళనాడులోని కులశేఖరపట్నంలో 10 రోజుల పాటు కులసాయి పండుగ పేరుతో దసరా వేడుకల్ని నిర్వహిస్తారు. ప్రసిద్ధ ముత్తరమ్మన్ ఆలయం వద్ద ఉత్సవాలు నిర్వహిస్తారు. వివిధ నృత్యాలు, నాటకాలు, ఆటపాటలతో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. తరాయ్ తప్పటం నృత్యాలు ఆకట్టుకుంటాయి. ఆంధ్రప్రదేశ్ దసరా. దసరా వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని వివిధ నగరాలు విద్యుత్ కాంతులతో దగదగలాడుతాయి. అమ్మవారి ఆలయాలలో ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడ ఊరికి ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో దసరా వేడుకలు అంబరాన్ని తాకుతాయి. నవరాత్రులు పురస్కరించుకొని అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కో రూపంలో దర్శనమిస్తారు. చివరి రోజున ప్రభలను ఊరేగిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించే బేతాళ నృత్యం ఆకట్టుకుంటుంది. కృష్ణానదిలో నిర్వహించే తెప్పోత్సవం కనువిందు చేస్తుంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించే ఏనుగులను సంబరాన్ని తప్పకుండా చూడాల్సిందే. కొబ్బరి పీచు, వెదురు కర్రలు, గడ్డితో తయారు చేసే ఈ ఏనుగులు భలే ఆకర్షణీయంగా ఉంటాయి. విజయనగరంలో గజపతి వంశానికి చెందిన మహిళలు పైడి తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దసరా తర్వాత వచ్చే మొదటి మంగళవారం నిర్వహించే సినిమాను ఉత్సవాన్ని తప్పకుండా చూడవలసిందే. ఇవ్వండి కొన్ని రాష్ట్రాలలో అద్భుతంగా జరుపుకునే దసరా వేడుకలు. మీకు, మీ కుటుంబానికి దసరా శుభాకాంక్షలు. ఈ వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ మీకు నచ్చితే మీ ఫ్యామిలీ గ్రూప్స్లో కానీ వాట్సాప్లో కానీ షేర్ చేయండి. ఇది ఇన్ఫర్మేటివ్గా ఉంటే ప్లీజ్ ఒక కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అది బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.